ఓం సర్వేశ్వరాయ నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం కల్కి అవతారాయ నమః. భగవంతుడు ఆద్యంతరహితుడు, అగమ్యగోచరుడు, అనిర్వచనీయుడు. నిరాకారమైన దైవము సాకారమై అంతర్యామిగా, ప్రత్యక్షముగు దైవముగా, అవతారముగా తనను తాను తన సృష్టికి తెలుపుతూనే ఉంటుంది. అలా ఆ దైవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు జ్ఞానులై తరించారు, తరిస్తున్నారు. ఈ మహావాక్యములు ఈ యుగానికి శృతివాక్యములు, శృతివచనములు. స్వర్ణగోళమంటే ప్రజల వేదనలకు, ప్రార్థనలకు, ఎదురుచూపులకు సమాధానం. అది దేవుడి మార్గనిర్దేశనం. మానవజాతి ఆశలు సఫలం కావటానికి, వారిలో పరివర్తనకు, స్వేచ్ఛకు, జాగృతికి, ముక్తికి, సాక్షాత్కార అనుభూతికి అది దారి చూపిస్తుంది. జాతి, మత, వర్గ, లింగ, కుల, దేశీయత వంటి ఏ విషయాల్లోనూ విభేదాలతో దానికి పనిలేదు. మనిషి విశ్వాసంతో మాత్రమే దానికి బంధం. హిందువులందరికీ అది కల్కిగా వర్తిస్తూ వారి ఇష్టదైవాల రూపంలో ప్రతిస్పందిస్తుంది. నేనే పరమ మూలాధారమును. ఈ మహావాక్యమును శ్రద్ధతో పారాయణము చేసిన భక్తులకు హృదయం ప్రక్షాళనమవుతుంది. చైతన్యం ఊర్ధ్వస్థాయికి చేరుకుంటుంది. ముముక్షువులు మోక్షగాములవుతారు. భక్తులు భగవానుని అనంతమైన అనుగ్రహాన్ని అందుకుంటారు. ఎన్నో ఏళ్లుగా ప్రపంచం నలుమూలల నుండి వయోభేదం లేకుండా వివిధ రకాల జీవనశైలిని అనుసరిస్తున్న ప్రజలు శ్రీ అమ్మా భగవాన్ల పదసన్నిధికి చేరుకుంటున్నారు. సమస్యలను పరిష్కరించుకోవడంలో, కోరికలను సఫలీకృతం చేసుకోవడంలో, కార్యసాధనలో
పరివర్తన కావించడంలో, స్వేచ్ఛను అనుభవించడంలో, జాగృతి చెందడంలో, జీవన్ముక్తి, ఏకత్వ స్థితి మరియు భగవత్ సాక్షాత్కార స్థితి, ఇలా ఎన్నో విషయాలలో వారి ఉపదేశాన్ని అందుకునేవారు. ఈ ఉపదేశాలే సూత్రాలుగా పిలుస్తారు. ఈ సూత్రములు శ్రీ అమ్మా భగవానుల దివ్య బోధనలు. ఈ బోధనలు ప్రజల ఆలోచనా తీరును, అంతరంగ బాహ్య ప్రపంచాలతో వారి దృష్టి కోణాన్ని, జీవితాన్ని అనుభవించే విధానాన్ని మార్చివేశాయి. జిజ్ఞాసులు ఆశించినది అనుభవించగలిగారు. శ్రీ భగవాన్ గారి అద్భుత దివ్య సంభాషణలో పాల్గొనడానికి మీరు రండి. నాకెప్పుడూ నేను ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఎందుచేతనంటే ఒక క్షణం నేను చాలా ప్రశాంతంగా, మరో క్షణం నేను కలత చెంది మరియు కోపంగా ఉంటాను. ఒక్కో క్షణం నేనీ ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉన్నాననిపిస్తుంది. మరో క్షణం నేనెందుకో పనికిరాను అనే భావనలో ఉంటాను. ఒక క్షణం నాలో అందరిపై ప్రేమ, భగవంతునిపై భక్తి ఉంటుంది. మరో క్షణం నాలో స్వార్థం మరియు ఏ విధమైన చలనం లేకుండా ఉంటుంది. అందుచేత నేనెవర్ని? నేను ఉదారమైన స్వభావం కల వ్యక్తినా, లేక నేను భక్తి ఉన్నట్లు నటించే కరుకుబారిన వ్యక్తినా? నేనెవర్ని? నేను అందరితో ఎందుకు ఒకే రకంగా ప్రవర్తించటం లేదు? ఎందువల్ల ఈ మార్పు జరుగుతోంది? అక్కడ వ్యక్తి అనేవాడు లేడు, వ్యక్తిత్వాలు మాత్రమే ఉన్నాయి. You better get me home soon.
ఒక వ్యక్తివి కావు, కాని ఒక సమూహం. నీవు ఒక వ్యక్తివి కావు కాని అనేక వ్యక్తిత్వాలు కలిగిన వాడివి. నీవే ఆ కోపము, నీవే ఆ బాధ్యత, నీవే సుఖాన్ని అన్వేషించేవాడివి, నీవే ఆ విముఖత, నీవే ఆ తపన కలవాడివి, నీవే ఆ జిజ్ఞాసివి. ఇలా ఎన్నో తోలుబొమ్మలాటలు, రకరకాల తోలుబొమ్మలు ఏ విధంగా కనిపించి రంగస్థలంపై అలరిస్తాయో అదేవిధంగా వివిధ రకాల వ్యక్తిత్వాలు కూడా ఆ సమయంలో బహిర్గతమవుతాయి. ఒక రోజులో మీలో ఉద్భవిస్తున్న వివిధమైన వ్యక్తిత్వముల ఎడల ఎరుక కలిగి ఉండండి. మిమ్మల్ని బాగా కల్లోలపరుస్తున్న 3 ప్రస్ఫుటమైన వ్యక్తిత్వాలను గుర్తించండి. మీలో బాగా శక్తివంతముగా చేస్తున్న మీలో ఉన్న 3 వ్యక్తిత్వాలను గుర్తించండి. పురాతన భారతదేశపు శస్త్రచికిత్సలలో ఎందరో ధైర్యవంతులు మరియు ఎంతో ప్రావీణ్యత కలిగిన వారు. ఈ శస్త్రచికిత్సలలో ఒక భాగం ముఖానికి సంబంధించి చేసే శస్త్రచికిత్సలు. ఈ శస్త్రచికిత్సలు ముఖ్యంగా వికృతంగా ఉండే చెవులను, ముక్కును కొత్తవి ఏర్పరచడం ద్వారా సరిచేయడం. దానిని ఈరోజు యూరోప్ శస్త్రచికిత్సకులు అరువు తీసుకున్నారు. సర్ విలియం హంటర్ స్కాటిష్ దేశ శస్త్రచికిత్సా నిపుణులు. మనం ఇప్పుడు నివసిస్తున్న ఈ ప్రపంచం వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందడం కనులారా చూస్తోంది. ఎన్నో కొత్త సాంకేతిక నైపుణ్యాలు వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. కానీ క్రిందటి శతాబ్దాలలోకి వెళ్లి చూస్తే ఆనాడు ఈ సాంకేతిక పరికరాలు ఉన్నాయా? లేనప్పుడు ఆనాటి వ్యక్తులు ఆ కాలంలో తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోగలిగారు? అత్యంత క్లిష్టమైన అనారోగ్య సమయాలలో వారు ఏమి చేశారు? వారణాసి 600 BC కాలానికి వెళదాం. ఇక్కడనే ఆచార్య సుశ్రుతునిచే సుశ్రుత సంహిత లిఖించబడింది. భారతీయ శస్త్రచికిత్సకు సంబంధించి సుశ్రుత సంహిత చాలా అద్భుతమైన పుస్తకం. ప్రాచీన వారణాసి నగరంలో 600 BC కాలంలోనే సుశ్రుతుడు ఎన్నో పద్ధతులను తాను సాధన చేసి ఎందరో శిష్యులకు నేర్పారు. ఈ పుస్తకం 184 అంశాలుగా విభజించబడి అందులో 1120 రకాల జబ్బుల గురించి, గాయాల గురించి విశదంగా వివరించబడింది. శస్త్రచికిత్సలను 8 భాగాలుగా విభజించి వాటికి సంబంధించి 300 శస్త్రచికిత్సా పద్ధతులను మరియు 120 శస్త్రచికిత్సా పరికరాలను నిర్ణయించారు. సుశ్రుతులు 20 రకాల పదునైన శస్త్ర పరికరాల గురించి, అవి ఎంత శుద్ధంగా, బలంగా మరియు పదునైన ఇనుముతో తయారు చేయబడాలో విశదంగా వివరించారు. 100 రకాల పదునులేని పరికరాల గురించి, వాటి ఉపయోగాలను అనుసరించి మరియు అవి పనిచేయాల్సిన కణజాలాన్ని బట్టి ఎలా ఉండాలో సోదాహరణంగా వివరించారు. ఈ శస్త్రచికిత్సలలో మనలను మంత్రముగ్ధుల్ని చేసే శస్త్రచికిత్స ప్లాస్టిక్ సర్జరీ. ఇందులో ఉపయోగించే పద్ధతులలో నాసికా సంధానం, ముక్కుని తిరిగి నిర్మించడానికి ఉపయోగించే పద్ధతి. సుశ్రుతులు ముందుగా తాము నిర్మించాలనుకునే నమూనాను ఒక ఆకుపై చిత్రించుకునేవారు. శస్త్రచికిత్స చేయవలసిన వ్యక్తి యొక్క బుగ్గల నుండి కొంత చర్మాన్ని ఆ రూపానికి తగ్గట్లు కోసి దానిని ఇప్పుడున్న ముక్కుకి సరిపోయేటట్లు అతికించి దానికి రక్త సరఫరా సరిగా జరిగేటట్లు చూడడం ద్వారా కొత్త ముక్కు సృష్టించేవారు. 15 రకాల ముక్కుకి సంబంధించిన శస్త్రచికిత్సా పద్ధతుల ద్వారా చెవితమ్మెల లోపాలను సరిచేసేవారు. ప్రమాదవశాత్తు తెగిపోయిన పెదవులను సరిచేయడం, పిల్లలకి చెవి కమ్మలను తొడిగే విధానం గురించి కూడా సుశ్రుతుల వారు చెప్పారు. ఆయన తెగిపోయిన వాటిని కుట్టడానికి పట్టుని, జుట్టుని మరియు వల్కాన్ని వాడేవారు.
కొన్ని రకాల గాయాలను నయం చేయడానికి ఆయన జలగలను ఉపయోగించారు. 14 రకాలుగా కట్టుకట్టడం గురించి, కాలిన వ్యక్తులకు కట్టవలసిన విధానం గురించి కూడా వివరించి ఉన్నారు. నేర్చుకోవడానికి వచ్చిన వైద్య విద్యార్థులు తమ ప్రయోగాలను కూరగాయలపైన, పుచ్చకాయలపైన, బంకమన్ను కుండలపైన, తామర పువ్వు కాడలపైన, చెట్ల బెరడుపైన చేసేవారు. గురువుకి విద్యార్థులకి మధ్యన నైతిక ప్రవర్తన నియమావళి ఉండేది. సుశ్రుతుడు వైద్య విజ్ఞానానికి సంబంధించి రోగి రోగలక్షణ శాస్త్రం గురించి, శరీర భాగాలను ఛేదించి దాని గురించి వివరణ గురించి, మంత్రసానితనం గురించి, నేత్ర సంబంధిత శాస్త్రం గురించి, జీవశాస్త్రం గురించి మరియు మన పారిశుధ్యత గురించి ఎంతో వివరణ లిఖించారు. ఆధునిక శస్త్రచికిత్సా రంగానికి సుశ్రుత సంహిత పునాది లాంటిది. సుశ్రుతుడు వాడిన ఎన్నో పద్ధతులు ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి. కాబట్టి ఆచార్య సుశ్రుతులను శస్త్రచికిత్సా పితామహులుగా ఉదహరిస్తారు. ఈ ప్రపంచానికి సున్నాని కనుగొనడం ద్వారా భారతీయులు చేసిన మేలుకన్నా మించిన విప్లవాత్మకమైన మేలు మరొకటి లేదు. లాన్సెల్ హోగ్బెన్ బ్రిటిష్ ప్రయోగాత్మక జంతు శాస్త్రజ్ఞుడు మరియు వైద్య సంబంధిత గణాంక శాస్త్రజ్ఞుడు. భారతదేశం ఎన్నో రకాల కళలకు మరియు నిర్మాణ కళా కౌశలానికి పుట్టినిల్లు. ఈ అద్భుత నిర్మాణ శాస్త్రంపై ఎన్నో విద్యాలయాలు వివిధ రాజ్యాలలో వివిధ సమయాలలో ఏర్పరచబడ్డాయి. వాటి వలన కట్టబడిన అత్యద్భుత నిర్మాణాలు ప్రేక్షక ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. భారతదేశంలోని 7 అద్భుతాలలో ఉన్నతమైనదిగా ఎన్నుకోబడింది కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెళగుడలో నిర్మించబడి గోమటేశ్వరునిగా పిలువబడుతున్న జైన మహారాజు బాహుబలి విగ్రహం. బాహుబలి అంటే బలమైన భుజములు కలవాడు అనే అర్థం. జైనమత మొదటి తీర్థంకరులైన ఋషభుని కుమారుడు బాహుబలి. జైన గ్రంథాల ప్రకారం ఋషభుడు ఆయన సన్యసించదలిచినప్పుడు తన మొత్తం రాజ్యాన్ని తన యొక్క 100 మంది కుమారులకు సమంగా పంచి ఇచ్చారు. అయితే వారి కుమారులలో ఒకడైన భరతుడు ప్రపంచ యుద్ధాలెన్నింటినో జయించిన గర్వంతో మిగిలిన అన్నదమ్ములందరినీ తమ తమ రాజ్యాలను తనకప్పగించమని ఆజ్ఞాపించాడు. అయితే బాహుబలి ఒక్కడు దీనికి అంగీకరించలేదు. వారి మధ్య ఈ వివాదాన్ని పరిష్కరించడానికి వారి మధ్య 3 రకాల పోటీలు నిర్వహించబడ్డాయి. వాటిలో మొదటిది కనురెప్పలు ఆర్పకుండా చూడటం, రెండవది జలయుద్ధం అంటే నీటిలో పోటీ, మూడవది మల్లయుద్ధం. బాహుబలి ఈ 3 యుద్ధాలలోనూ తన సోదరుణ్ణి ఓడించాడు. కాని ఈ యుద్ధం తరువాత బాహుబలికి రాజ్యంపై విరక్తి కలిగి సన్యాసాశ్రమం స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు. తన రాజ్యాన్ని సోదరుడు భరతునకు అప్పగించి కయోత్సర్గా అనే ప్రదేశంలో సంవత్సరం పాటు నిల్చొని కఠోర తపమాచరిస్తాడు. తన శరీరంపై చీమలు పుట్టలు పెడతాయి, లతలతో అల్లుకుపోబడతాయి. చివరగా ఆయన ముక్తిని పొందుతారు. పశ్చిమ గంగా రాజవంశపు ముఖ్యమంత్రి శ్రీ దాముండరాయుడు 978 మరియు 993 ఏడినందు ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణ అద్భుతమేమిటంటే ఇది ప్రపంచంలోని ఏకశిలపై రూపుదిద్దుకున్న అత్యంత పొడవైన విగ్రహం. 60 అడుగుల పొడవుతో ఏకపాలరాతితో నిర్మించబడి 30 కిలోమీటర్ల దూరం వరకు కూడా కనపడుతుంది. ఇది జైనుల ముఖ్యమైన తీర్థయాత్రా ప్రదేశాలలో ఒకటి. మరియు 12 సంవత్సరాలకొకసారి ఈ విగ్రహాన్ని పాలతో, పవిత్ర జలాలతో, పండ్ల రసాలతో అభిషేకించి వివిధ రకాలుగా పూజించి ఎన్నో నైవేద్యాలను సమర్పించి ఆరాధిస్తారు. మనమందరం కూడా సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందినట్లు ప్రకటించుకుంటాం. కాని ఈ అత్యద్భుత ఏకశిలా నిర్మాణాన్ని కాంచిన ఎవరైనా మన సాంకేతికత లేని రోజుల్లో కొన్ని శతాబ్దాల క్రితం ఇంతటి గొప్ప నిర్మాణం ఎలా నిర్మించారా అని ఆశ్చర్యచకితులు కాకమానరు.
అనేది ఉత్తర భారతదేశంలో మరియు నేపాల్ నందు జరుపుకునే ప్రాచీన హిందూ పండుగలలో ఒకటి మరియు ఇది వైదిక సంప్రదాయాన్ని అనుసరించి సూర్య భగవానునికి మరియు ఛాతీ మాతగా పేరుగాంచిన ప్రాచీన భారత వైదిక దేవత ఉషాదేవికి అంకితమైన పండుగ. ఉషాదేవి సూర్య భగవానుని సహధర్మచారిణిగా భక్తుల విశ్వాసం. ప్రతి వ్యక్తిలో ఉదయించి దివ్య చైతన్యానికి చిహ్నం ఉషాదేవి. ఈ పండుగను సూర్య షష్ఠిగా ప్రసిద్ధమైన కార్తీక మాసం శుక్లపక్షపు 6వ రోజున జరుపుకుంటారు. ఛాత్ రోజున సూర్య భగవానునితో పాటు ఉష మరియు ప్రత్యూష ఇద్దరినీ కూడా ఆరాధిస్తారు. ఉష అంటే సూర్యోదయపు మొట్టమొదటి కిరణం, ప్రత్యూష అంటే సూర్యాస్తమయపు చిట్ట చివరి కిరణం. సూర్య భగవానుని సకల జీవకోటి మనుగడకు కారణభూతినిగా నమ్ముతుంటారు. ఈ భూమి మీద ప్రాణుల జీవనానికి సహాయపడుతున్న సూర్య భగవానునికి కృతజ్ఞతగా మరియు తమ కోరికలు సిద్ధింప చేసుకోవటానికి ఈ పండుగను చేసుకుంటారు. సూర్య భగవానుడు మన శరీరంలోని కళ్లకు, మన కీర్తి ప్రతిష్టలకు, ఆత్మశక్తికి, వీర్యశక్తికి, ధైర్యానికి మరియు రాజత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు. సూర్య భగవానుని ఆరాధించడం ద్వారా ఎన్నో రకాల శారీరక మరియు మానసిక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందని మరియు కుటుంబ సభ్యులకు, మిత్రులకు, వృద్ధులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పండుగ నాడు భారతదేశ ఆచారాల ప్రకారం 4 రోజుల పాటు పవిత్ర స్నానమాచరించి, నియమ నిష్ఠలతో ఉపవాసమాచరించి సూర్య భగవానుని ఆరాధిస్తూ జరుపుకుంటారు. ఈ ఛత్ పూజ మొదటి రోజున కోసీ నది లేక కర్నాలి నది లేదా గంగా నదులలో స్నానమాచరిస్తారు. ఈ రోజున స్త్రీలు వ్రతమాచరించి ఒంటిపూట భోజనం చేస్తారు. తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఆహారాన్ని నియమంతో మట్టి పాత్రల యందు మాత్రమే తయారు చేస్తారు. ఈ ఛత్ పూజ 2వ రోజున వ్రతం చేస్తున్న స్త్రీలందరూ మొత్తం రోజంతా సూర్యాస్తమయం వరకు ఉపవాసముంటారు. సూర్య భగవానుని ప్రార్థించి పూరీలు, పాయసం మరియు అరటి పండ్లను నివేదించి కుటుంబ సభ్యులందరికీ పంచుతారు. 3వ రోజున ప్రసాదాలను తమ తమ స్వగృహాలలో తయారు చేసుకుని నది ఒడ్డుకు వెళ్లి సూర్యాస్తమయ సమయంలో సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి ఆ సమయాన ఆయనకు అర్చనలు చేస్తారు. ఈ ఉత్సవమంతా కూడా ఎంతో విశేషంగా జరపబడుతుంది. వ్రతాన్ని ఆచరించే స్త్రీలు, వారి మిత్రులు, బంధువులు ఎందరూ ఈ ఉత్సవంలో పాల్గొని సూర్య భగవానుని దీవెనలు పొందుతారు. ఈ ఛత్ పూజను పురస్కరించుకుని బృందగానాలు ఆలపిస్తారు. ఛత్ పూజ చివరి రోజున భక్తులంతా వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో సూర్యోదయానికి ముందుగానే నది ఒడ్డుకు చేరుకుని ఉదయించే సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. స్వీట్లు, ఖీర్, పాలు, పండ్లు, చిన్ని చిన్ని వెదురు దొన్నెలలో నైవేద్యాన్ని సమర్పిస్తారు. వ్రతమాచరించే స్త్రీల ఉపవాస విరమణతో ఈ పండుగ సమాప్తమవుతుంది. వ్రతమాచరించే వారి ఇండ్లకు బంధుమిత్రులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పూర్వాశ్రమంలో పాండవులు కష్టకాలంలో ఉన్నప్పుడు ద్రౌపదీదేవి ఈ వ్రతమాచరించిందని పురాణ గాథలు చెబుతున్నాయి. ఆవిడ సూర్యారాధన పాండవులు తాము పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందేటట్లు చేసింది. ఈ పండుగ చుట్టూ ఉన్న గాథలు మరియు నమ్మకాలు ఏమున్నప్పటికీ మిక్కిలి ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే, ప్రాచీన మానవులకు ప్రకృతి శక్తుల ఆవశ్యకత గురించి చాలా బాగా తెలుసు. దానిని గుర్తించి వారు వివిధమైన ఆచార సంప్రదాయాలతో ప్రకృతిని గౌరవించటం మరియు కృతజ్ఞతని చూపించడం చేసేవారు.